హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజనా ప్రాపర్టీస్. నేను మీ గాయత్రి. నేను ఈరోజు మీ అందరి కోసం అతి తక్కువ ధరలో హై క్లాస్ ఫెసిలిటీస్తో వరల్డ్ లగ్జరీ క్లబ్ హౌస్ ఎమ్యూనిటీస్తో డెవలప్ చేయబడిన ఒక మంచి వెంచర్ని అయితే మీ ముందుకు తీసుకువచ్చేసాను. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం రండి. మనం ఇప్పుడు వెంచర్కి మెయిన్ గేట్ దగ్గర ఉన్నామండి. ఇది పూర్తిగా డెవలప్ అయ్యేసరికి మనకి గ్రాండ్ వెల్కమ్ మార్చ్ అనేది వస్తుంది. మన వెంచర్కి స్టార్టింగ్ ఎంట్రన్స్ రోడ్ వచ్చేసి 40 ఫీట్లో ఉంటుంది. ఇంకా ఫర్దర్గా ఇంకా లోపల మొత్తం ఇంకా ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయనేది మనం ఇప్పుడు చూద్దాం రండి. ఇది వచ్చేసి ఈ వెంచర్కి ఎంట్రన్స్ రోడ్ అండి. ఈ ఎంట్రన్స్ రోడ్ మొత్తం 40 ఫీట్ ఉంటుంది. అవి చూస్తే 30 ఫీట్ రోడ్, అంటే సబ్ రోడ్స్ మొత్తం 30 ఫీట్గా ఉన్నాయి. ఈ వెంచర్ మొత్తం 53 ఎకర్స్ అండి. ఈ 53 ఎకర్స్ నడిచి వెళ్ళి చూడటం అంటే చాలా కష్టం. అందుకే కస్టమర్ కోసం ఈ వెంచర్ వాళ్ళు ఒక ఎలక్ట్రిక్ వెహికల్ అనేది అరేంజ్ చేశారు. ఈ ఎలక్ట్రిక్ వెహికల్లోనే కస్టమర్ని తీసుకువెళ్ళి మొత్తం వెంచర్ అంతా చూపిస్తారు. ఈ వెంచర్ మొత్తానికి హైలైట్ ప్లేస్ అంటే ఈ మామిడి చెట్లే అండి. ఇది కూడా కస్టమర్స్దే. ఈ ప్లాంటేషన్ అంతా కూడా ఫారెస్ట్ పీక్ ఫామ్ ల్యాండ్ వాళ్ళే చేసిస్తారు. చూశారు కదా చెట్లు మొత్తం మామిడికాయలతో ఎలా నిగనిగలాడుతుందో. ఇది ఎలాగో సమ్మర్ సీజన్ కాబట్టి మంచి గిరాకే ఉంటుంది నాకు తెలిసి. ఇవే కాకుండా ఈ వెంచర్లో ఇంకా ఎన్నో ఉన్నాయండి చూడడానికి. పదండి చూద్దాం. మనం ప్రెసెంట్ అయితే 30 ఫీట్ రోడ్లో ఉన్నామండి. ఈ రోడ్కి ఇరువైపులా క్రబ్ స్టోన్తో బిల్డ్ చేసి అయితే ఉంది. సో ఇక్కడ చూసుకుంటే మనం ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది, అలాగే డ్రిప్ లైన్స్ ఉన్నాయి, అలాగే ప్రతి ప్లాట్కి కూడా వాటర్ కనెక్షన్ ఉంది. నాకు తెలిసి ఏ ఫామ్ ల్యాండ్లో కూడా ఇలాంటి ఫెసిలిటీస్ అనేవి ప్రొవైడ్ చేయరండి. ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఏ ఫామ్ ల్యాండ్ కూడా ప్రొవైడ్ చేసినట్టు నేనైతే ఇప్పటి వరకు ఎప్పుడు చూడలేదు. ఈ వెంచర్ మొత్తానికి ఇలాంటి కాంపౌండ్ వాలే వస్తుందండి. ఈ కాంపౌండ్ వాల్ కూడా ఎలా అంటే స్ట్రాంగ్ పిల్లర్స్తో కన్స్ట్రక్ట్ చేశారండి. నాకు తెలిసి ఏ లేఅవుట్ అప్రూవల్ కూడా ఇంత స్ట్రాంగ్గా కన్స్ట్రక్షన్ అనేది ఉండదు. ఇందులో కూడా బ్రిక్స్ చూసారా, సిమెంట్ బ్రిక్స్, ఇవి కూడా ఇక్కడే తయారు చేసి వాళ్ళు ఏంటంటే అంత స్ట్రాంగ్ బిల్డ్ చేశారు. అంత స్ట్రాంగ్గా బిల్డ్ చేశారంటే ఈ వెంచర్ని ఎంత మంచిగా డెవలప్ చేయాలనుకుంటున్నారు, ఎంత జెన్యూన్గా ఉండాలనుకుంటున్నారు అనేది మనకి ఇందులోనే తెలుస్తుంది. ఇది మొత్తం 10 గుంటల ల్యాండ్ అండి. ఇది రీసెంట్గానే కస్టమర్ తీసుకున్నారు. సో కస్టమర్కి తగ్గట్టుగా ఇక్కడంతా కస్టమైజేషన్ ప్లాంటేషన్ మాత్రమే ఉంది. ఇందులో వాళ్ళకి ఎలాంటి ప్లాంటేషన్ కావాలంటే అదే మన వెంచర్ వాళ్ళు చేస్తుంటారు. ఇక్కడ దానిమ్మ అంటే దానిమ్మ, మామిడి, సపోటా, ఇలా జామ, అలాగే ఏమైనా సరే మీకు అంటే కస్టమర్కి ఎలా అయితే ఇష్టమో అలాగే చేస్తారు. వీటన్నిటికీ కూడా మనం డ్రిప్ లైన్స్ అనేవి అరేంజ్ చేశారండి. ఆల్మోస్ట్ ఈ 10 గుంటలు మొత్తం కూడా మీరు ఒకసారి చూస్తే కింద లైన్స్ అన్నీ ఉన్నాయి. చూసారా, ప్లాంటేషన్ స్టార్ట్ అయిపోయి రన్నింగ్లోకి కూడా వచ్చేసాయి. ఇక్కడ ఈ ప్లాంటేషన్ మొత్తానికి మనకి 2 ఇయర్స్ ఫ్రీ మెయింటెనెన్స్ అనేది మన వెంచర్ తరపు నుండి వస్తుందండి. మన వెంచర్ ఈ 2 ఇయర్స్ కూడా ప్లాంటేషన్ మెయింటెనెన్స్ అంతా కూడా మన వెంచరే చూసుకుంటుంది. ఈ వెంచర్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మొత్తం కొండలు చెట్లతో మొత్తం గ్రీనరీ ఉంటుందండి. ఎప్పుడైనా ఫ్యామిలీతో సరదాగా వచ్చి స్పెండ్ చేయాలన్నా, అంటే ఒక మంచి పిక్నిక్ లాగా ఈ ప్రకృతిని అంతా ఆస్వాదిస్తూ ఎంతో హ్యాపీగా ఇక్కడ మనం ఎంజాయ్ చేయొచ్చండి. నెక్స్ట్ ఈ వెంచర్కి బ్యాక్ సైడ్ గేట్ కూడా ఉంటుందండి. మనకి ఇక్కడ ఏంటంటే ట్రెక్కింగ్ ఫెసిలిటీ, అలాగే క్యాంప్ ఫైర్ ఫెసిలిటీ, ఇలా ఎన్నో ఫెసిలిటీస్ ఈ వెంచర్ అనేది మనకు అందిస్తుంది. ప్రస్తుతం ఈ కాలంలో మనమందరం ఒక కాంక్రీట్ జంగిల్లో బ్రతుకుతున్నాం. మనమందరికీ ఒక మంచి ఆరోగ్యకరమైన వాతావరణం కావాలంటే ఇదే పర్ఫెక్ట్ ప్లేస్ అండి. వారంలో 1-2 రోజులు మన పిల్లలతో మన ఫ్యామిలీ మొత్తం కలిసి వచ్చి మన పిల్లలకి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తూ ఒక మంచి అట్మాస్ఫియర్తో ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయడానికి ఈ వెంచర్ చాలా బాగుంటుందండి.